మీరు ఉద్యమ నాయకుడిగా ఉన్నారు, విరోచితమైన పోరాటం చేశారు తెలంగాణ ఉద్యమంలో. ఇది మేమందరం చూసినాం. అదే దీనికి సంబంధించి ప్రధానంగా సెక్రటరేట్ ముందు విగ్రహ ఒక రచ జరుగుతూ ఉంది. ప్రధానంగా చెప్పాలంటే రెండు పార్టీలు పెద్ద ఎత్తున అంటే వాదోపవాదాలు ఇక తిట్టేసుకునే పరిస్థితి. మీరేమో రాజీవ్ గాంధీ విగ్రహం పెడతా అంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు మాత్రమే వచ్చినాక తొలగిస్తామంటారు. రాజీవ్ గాంధీకి తెలంగాణకి మన సంబంధం ఉందా? ఎందుకు లేదు? రాజీవ్ గాంధీకి భారతదేశానికి భారత భూభాగానికి ఓకే, జాతీయ అవినాభావ నాయకుడు. సంబంధం ఉంది, విడదీయరానట్టు సంబంధం ఉంది. తెలంగాణ కూడా భారతదేశంలో భాగమే కదా, విడదీయరాని సంబంధం ఉంది. ఇప్పుడు నేనన్న మాట కాదు, వాళ్ళు ఏం చెప్తున్నారు? నేనన్న మాట కాదు, తెలంగాణకు రాజీవ్ గాంధీ నేనన్న మాట కాదు, వాళ్ళ నాయనగారు అన్నమాట. వీడియోలు యూట్యూబ్ లో ఉన్నాయి. రాజీవ్ గాంధీ, నేదురుమల్లి జనార్దన్ రెడ్డిలు తెలంగాణలో సాంకేతిక అంటే టెలికాం రంగం అభివృద్ధికి లేదంటే ఐటీ అభివృద్ధికి ఆద్యులు అని చెప్పి కితాబు ఇచ్చారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. నేనన్న మాట కాదు, ఇది అబద్ధమా? తెద్దాం, యూట్యూబ్ ఛానల్ తెద్దాం, అన్నీ ఉన్నాయి. గతంలో ఆయన మాట్లాడి అన్నీ ఉన్నాయి. మీరు అన్నప్పుడు అంటే సైబర్ టవర్స్ అనే ప్రాంతంలో మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో అసూలు బాసిన చాలా మంది అమరులు ఉన్నారు. మొట్టమొదటి శ్రీకాంతాచారి. అవును, ఆ శ్రీకాంతాచారి విగ్రహాన్ని పెట్టమని డిమాండ్ చేయండి. ఇప్పుడు ఎందుకు శ్రీకాంతాచారిని గౌరవించే విధంగా గౌరవిస్తాం. ఇన్ని సంవత్సరాలు 10 ఏళ్లలో శ్రీకాంతాచారి గుర్తే రాలే వాళ్ళకి. సో శ్రీకాంతాచారి వర్ధంతులు జయంతులప్పుడే ఈ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వానికి ఎన్నడూ గుర్తు రాలే. వాళ్ళ తల్లిగారిని కూడా కనీసం మర్యాదలు ఇవ్వలేదు. అట్లాంటిది ఇవాళ రాజీవ్ గాంధీ విగ్రహం పెడతానంటేనే వీళ్ళకి తెలుగు తల్లి విగ్రహం ఎందుకు గుర్తొచ్చింది? మరి 10 ఏళ్ళు ఏం గడ్డి బీకేర్ అంటున్నారు. 10 ఏళ్ళు తెలుగు తల్లి గుర్తు రాలేదా? తెలంగాణ ఉద్యమకారులు గుర్తు రాలేదా? తెలంగాణ అస్తిత్వం గుర్తు రాలేదా? తెలంగాణ శ్రీకాంతాచారి ఎందుకు గుర్తు రాలేదంటారు. నేను తొలి అమరుడు కదా, శ్రీకాంతాచారి ఎందుకు గుర్తు రాలేదు 10 ఏళ్ళు? అధికారంలో అంటే అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ గుర్తురాదు. అధికారం పోయిన తర్వాత, సర్వం కోల్పోయిన తర్వాత అప్పుడు మళ్ళీ సెంటిమెంట్ రాజేసి పొగబెట్టి మళ్ళీ అధికారంలోకి వద్దామనేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా పారవు, ఎత్తులుగా పారవు, అయిపోయింది. కానీ రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు పెట్టాలంటే తెలంగాణ తల్లి వాళ్ళన్నట్టే విగ్రహాన్ని కూడా పెట్టుకుంటాను. డిసెంబర్ 9 లోపు, వచ్చే డిసెంబర్ 9న సెక్రటరేట్లో అంటే తెలంగాణ పరిపాలనా భవనం కేంద్రమైనటువంటి సచివాలయంలో ప్రతిష్ఠిస్తున్నాం, గౌరవించుకుంటున్నాం. అస్తిత్వాన్ని తెలంగాణ పరిపాలనా భవనంలో పెడుతున్నాం. ఏ విదేశీ ప్రతినిధులు ఎవరు వచ్చినా సరే తెలంగాణ తల్లి అడుగుతారు. ఎవరు ఏంటంటే తెలంగాణ తల్లి అని చెప్పుకుంటాం, గర్వంగా చెప్పుకుంటాం. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని బయట పెడతానంటున్నాం. ఎందుకు పెడతానంటున్నాం? తెలంగాణలో కాదు, దేశంలో సమాచార సాంకేతిక విప్లవానికి ఆద్యుడు ఆయన మూలంగానే ఈరోజు సమాచార సాంకేతిక విప్లవం మూలంగా ఈరోజు మనం ఏహా టీవీలో కూర్చొని ఈరోజు ఇంటర్వ్యూ చేసుకొని ఈ కెమెరాలు పెట్టుకొని ఈ లైట్లు ఈ యొక్క సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ప్రజల్లోకి మనం మాట్లాడింది వెళుతుంది. దానికి కారణం ఎవరు? రాహుల్ గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు. అదేవిధంగా ఇలా సెల్ ఫోన్లు కానీ రకరకాల ల్యాండ్ ఫోన్లు కానివ్వండి, ఈ విధంగా వ్యవస్థ అభివృద్ధి చెందడానికి కారకుడు ఎవరు? రాజీవ్ గాంధీ గారు కాదా? అట్లాంటి మహనీయుడి యొక్క విగ్రహాన్ని అక్కడ స్థాపిస్తే కేటీఆర్కి వచ్చిన నొప్పి ఏంటి అని అడుగుతున్నా. అంతేకాదు, అసలు 18 ఏళ్లకే యువతకు ఓటు హక్కు కల్పించినటువంటి యువకుల పక్షపాతి, యువజనుల పక్షపాతి రాజీవ్ గాంధీ. అట్లాంటి రాజీవ్ గాంధీ ఒక ఆదర్శ యువతకు, దేశ యువతకు ఆదర్శం రాజీవ్ గాంధీ. ఆయన విగ్రహం అక్కడ పెడితే తప్పేంటి? అసలు రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి రావాలని లేదండి ఆయనకి ఇష్టం లేదండి రాజీవ్ గాంధీ గారికి. తను ఒక పైలట్గా, ఒక ప్రధానమంత్రి కొడుకైనప్పటికీ ఒకనే విమానాలు నడుపుకుంటా ఒక పైలట్గానే నా జీవితం ప్రారంభిస్తాను, ఆ జీవితంలోకి వెళ్ళిపోయిన వ్యక్తి అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చేసి ప్రధానమంత్రి అయిన వ్యక్తి ఆయన. అప్పుడు ప్రజాసేవ చేసినటువంటి వ్యక్తి ఆయన. మరి ఆయన మామూలుగా చనిపోయాడండి. దేశ సేవలోనే ప్రాణాలు అసూలు బాసిండి ఆయన. దేశం కోసం రక్తం చిందించినటువంటి రాహుల్ గాంధీ విగ్రహం పెడితే కేటీఆర్కి వచ్చిన బాధ ఏంది అని నేను అడుగుతాను. ప్రజలందరూ కూడా పెట్టాలంటున్నారు. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహము సెక్రటరేట్ తప్పకుండా లోపల మా పరిశీలన కూడా జరిగింది. ఓకే, స్థల పరిశీలన జరిగింది. ఇక అంటే గతంలో బీఆర్ఎస్ వాళ్ళు విమర్శించినట్టు సోనియా గాంధీ యొక్క చిత్రపటాన్ని పోలిన విగ్రహం ఉండబోతుందా, లేదంటే నిజంగా తెలంగాణ తల్లి వాళ్ళు చెప్పినట్టు గతంలో మీరు ఒక విమర్శ చేశారు, నగలు నట్రా వేసుకోదు తెలంగాణ తల్లి, తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఒక స్పష్టమైన అవగాహన ఉంది. తెలంగాణ స్వతగా ఆయన కళాకారుడు, ఆర్టిస్ట్. ఆయన అక్షరాలను అందంగా రాయటంలో నేర్పరు ఆయన ఎందుకంటే ఆయన ఫైన్ ఆర్ట్స్లో ఆయన ప్రవేశం ఉంది. ముఖ్యమంత్రి గారికి ఒక కళాకారుడు కాబట్టి కళా హృదయంతోనే ఆలోచన చేస్తాడు. నా తెలంగాణ తల్లి ప్రజా ఎట్లుంటది? దర్పం ఉండదు, రాచరిక పోకళ్ళు ఉండవు నా తెలంగాణ తల్లిలో. సామాన్యమైనటువంటి ప్రజల యొక్క మట్టి వాసనలు ఏ విధంగా గుబాలిస్తాయో ఆ మట్టి వాసనలు పోలినటువంటి తల్లి ఉంటుంది తప్ప బుధ కిరీటాలు, తర్వాత పెద్ద పెద్ద కిరీటాలు, బంగారు ఆభరణాలు ఇవన్నీ నా తెలంగాణ తల్లి ఉండవు అని చెప్పి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి గారు గాంధీ భవన్లో సహసిద్ధమైనటువంటి సామాన్య ప్రజల తెలంగాణ తల్లి విగ్రహాన్ని సృష్టించి చూపించారు అక్కడ. కాబట్టి అట్లనే ఉంటుంది.
ఎందుకు తెలంగాణలోనే ఓ కిరీటాలు కత్తులు కటార్లు ఉంటాయా చెప్పండి. నా అచ్చమైన తెలంగాణ ఆడపడుచు ఎట్లుంటుందో గట్లనే ఉంటుంది. సామాన్యమైన చాకాలి ఐలమ్మ అనుకోండి, ఒక చాకాలి ఐలమ్మ లెక్కనే ఉంటుంది నా తెలంగాణ తల్లి. రాచరిక పోకళ్ళు ఉండవు అంటే ఏంది? ఓహో ఇది అందరిది, అందరికి సంబంధించిన విగ్రహం, అందరి అస్తిత్వం ఇందులో ఉన్నది అని చూపించే ప్రయత్నమే రేవంత్ రెడ్డి గారు చేసే తెలంగాణ తల్లి విగ్రహం. సరే అట్లనే ఉంటుంది. దరిదాపు సోనియా గాంధీ గారు ఎందుకుంటారు మాకు తెలియదా? సోనియా గాంధీ గారు తల్లిగా కీర్తిస్తాం. రాని తెలంగాణని ఇచ్చిండ్రంటే ఆ రోజు నిజంగా వాళ్ళ త్యాగం ఉన్నది. వీళ్ళంతా పోయి ఫోటోలు దిగి వచ్చారు కదా. చివరికి చిన్న పిల్లవాళ్ళు సైతం కేసీఆర్ గారు ఫ్యామిలీలో హిమాంశురావు గారు లాంటి వ్యక్తులు కూడా పోయి సోనియా గాంధీ గారి కుటుంబాన్ని కీర్తించి ఫోటోలు దిగి వచ్చారు కదా. మరి అట్లంత త్యాగం ఉన్నదే, దేశంలో వాళ్ళ త్యాగం ఉన్నది, ఆ కుటుంబం త్యాగం ఉన్నది. ఎవరండి దేశం కోసం ఆస్తులు దారబోసింది? మోతీలాల్ నెహ్రూ, తర్వాత జవహర్లాల్ నెహ్రూ 10 ఏళ్ళు జైల్లో ఉండే. కేసీఆర్ ఉండ 10 ఎప్పుడన్నా జైల్లో 1 రోజు 2 రోజులు అదేదో ఖమ్మం జైల్లో ఉన్నాడు. 10 సంవత్సరాలు ఉన్న జవహర్లాల్ నెహ్రూ ఎకరం భూమి ఏమైనా దానం ఇచ్చిండ కేసీఆర్? ఎకరాలు భవనాలు, పెద్ద పెద్ద భవనాలు, దేశం కోసం తమ ఆస్తుల్ని దారపోసి దేశం కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి కుటుంబం గాంధీల కుటుంబం. ఇందిరాగాంధీ చనిపోయింది, రాజీవ్ గాంధీ చనిపోయిండు. అట్లాంటి కుటుంబం సంబంధించిన వ్యక్తి, ఏ స్వార్థం లేని వ్యక్తుల యొక్క విగ్రహం అక్కడ పెడతానంటే ఎందుకు కళ్ళు మండుతున్నాయి కేటీఆర్ అని చెప్పి